करना किनारा है, ओ इसे करना किनारा है। न्यारा प्यारा बने हम फरिश्ता, यही लक्ष्य हमारा है, हो यही लक्ष्य हमारा है। संपन्न संपूर्ण बन अब होना है तैयार, है समय की ये पुकार, अब होना है तैयार। ब्राह्मण जीवन है अनमोल महान, पवित्रता ही है इस जीवन की शान। ब्राह्मण से पहले बनना है फरिश्ता, फरिश्ता सो बन जाएंगे हम देवता। दिल में अभी अरमान ये प्रकाशमय काया धारण करके फैलाना उजियारा है, हो फैलाना उजियारा है। सोच समझ कर करना है कर्म सभी, संपन्न संपूर्ण बनना है अभी। मेहर मेरा बेहद में बदल जाए, मैं आत्मा और मेरा बाबा याद आए। निमित्त और निर्माण बन शुभ भावना शुभ कामना से हमें बनना सहारा है, ओ हमें बनना सहारा है। संपन्न संपूर्ण बन अब होना है तैयार, है समय की ये पुकार, अब होना है तैयार। समान का ये आसन कभी ना छोड़े, पुराने संस्कारों से नाता तोड़े। ब्रह्मा बाबा जैसी हो स्थिति अचल, विपरीत परिस्थिति में भी ना हो हलचल। फरिश्ता रूप से देखे सभी को, धरती पे जैसे उतरे हो तारे। रूहानी नजारा हो, ओ रूहानी नजारा हो। न्यारा प्यारा बने हम फरिश्ता, यही लक्ष्य हमारा है, हो यही लक्ष्य हमारा है। ఓం శాంతి. రివైజ్ డేట్ 21/10/2005. సంపూర్ణంగా మరియు సంపన్నంగా అయ్యే తేదీని నిర్ణయం చేసుకొని సమయ ప్రమాణంగా ఇప్పుడు ఎవరు రెడీగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల 3 రూపాలను చూస్తూ ఉన్నారు. ఎలాగైతే తండ్రి యొక్క విశేషమైన 3 సంబంధాలు గుర్తుంటాయో అలా పిల్లల 3 రూపాలను చూసి హర్షితమవుతూ ఉన్నారు. మీ 3 రూపాల గురించి తెలుసు కదా.
ఈ సమయంలో పిల్లలందరూ బ్రాహ్మణ రూపంలో ఉన్నారు. మరియు బ్రాహ్మణుల చివరి స్థితి బ్రాహ్మణ నుండి ఫరిస్తా, తర్వాత ఫరిస్తా నుండి దేవత. అన్నిటికంటే విశేషమైనది వర్తమాన బ్రాహ్మణ జీవితం. బ్రాహ్మణ జీవితం అమూల్యమైనది. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత. పవిత్రతాయే బ్రాహ్మణ జీవితం యొక్క రియాలిటీ. పవిత్రతాయే బ్రాహ్మణ జీవనం యొక్క పర్సనాలిటీ. పవిత్రతాయే సుఖశాంతుల జనని. ఎంత పవిత్రత ఉంటుందో అంత జీవితంలో సుఖశాంతులు సహజంగా మరియు స్వాభావికంగా ఉంటాయి. పవిత్ర ఆత్మల లక్ష్యము బ్రాహ్మణుల నుండి దేవత కాదు, మొదట ఫరిస్తాగా అవ్వాలి. ఫరిస్తా నుండి దేవతలుగా అవ్వాలి. కాబట్టి బ్రాహ్మణ నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. పిల్లలందరి ఈ 3 రూపాలను బాప్దాదా చూస్తూ ఉన్నారు. మీ అందరికీ మీ 3 రూపాలు ఎదురుగా వచ్చేసాయా? బ్రాహ్మణులుగా అయితే అయిపోయారు. ఇప్పుడు ఫరిస్తాగా అవ్వాలనే లక్ష్యం ఉందా? ఇదే లక్ష్యం ఉంది కదా. ఫరిస్తాగా అవ్వాల్సిందే. ఫరిస్తాతనము విశేషతలు జీవితంలో ఎన్ని కనిపిస్తున్నాయో చెక్ చేసుకోండి. ఫరిస్తా అంటే వారికి పాత ప్రపంచము, పాత సంస్కారాలతో ఎలాంటి సంబంధము ఉండదు. ఫరిస్తా అంటే కేవలం సమస్యల సమయంలోనే డబల్ లైట్గా అవ్వడం కాదు, కానీ సదా మనసా వాచా సంబంధ సంపర్కంలో డబల్ లైట్గా తేలికగా ఉండాలి. తేలికైన వస్తువు మంచిగా అనిపిస్తుందా, లేక బరువైన వస్తువు మంచిగా అనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? తేలికైనదే ఇష్టం అనిపిస్తుంది కదా. ఫరిస్తా అంటే కొందరికి మాత్రమే కాదు, కానీ అందరికీ ప్రియంగా మరియు అతీతంగా ఉండాలి. కేవలం ప్రియమైన వారిగా కాదు, ఎంత ప్రియంగా ఉంటారో అంత అతీతంగా ఉండాలి. ఫరిస్తాల గుర్తు వారు అందరికీ ప్రియంగా ఉంటారు. ఎవరు వారిని చూసినా కలిసినా సంబంధ సంపర్కంలోకి వచ్చినా వీరు నావారు అని అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే తండ్రిని నావారు అని అనుభవం చేస్తారో అలా ఫరిస్తా అనగా వీరు నావారు అని ప్రతి ఒక్కరూ అనుభవం చేయాలి. నావారు అనేది అనుభవం అవ్వాలి. ఎందుకంటే తేలికగా ఉంటారు కదా, కనుక తేలికదనమే అందరికీ ప్రియంగా చేస్తుంది. పూర్తి బ్రాహ్మణ పరివారమంతా వీరు నావారు అని అనుభవం చేయాలి. భారీతనము ఉండరాదు. ఎందుకంటే ఫరిస్తా అంటే అర్థము డబల్ లైట్. ఫరిస్తా అంటే సంకల్పము, మాట, కర్మ సంబంధ సంపర్కంలో బేహద్దుగా ఉండాలి. హద్దు ఉండరాదు. అందరూ నావారు మరియు నేను అందరి వాడిని. ఎక్కడైతే నావారు అనే భావన ఎక్కువగా ఉంటుందో అక్కడ తేలికతనం ఉంటుంది. సంస్కారంలో కూడా తేలికదనం ఉండాలి. కనుక ఫరిస్తా స్థితికి ఎంత శాతం వరకు చేరుకున్నాను చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వస్తుందా? చెక్కర్గా కూడా అయిపోయారు, మేకర్గా కూడా అయిపోయారు. శుభాకాంక్షలు. వర్తమాన సమయాన్ని చూస్తూ బాప్ దాదా యొక్క శుభ ఆశ ఏమిటంటే ఎవరైతే స్వయాన్ని మహారథులమని భావిస్తారో వారి స్థితి 95% ఉండాలి. 98% అయిపోతామని ఎవరో అన్నారు. శుభాకాంక్షలు. గులాబ్ జామ్ తినండి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మరియు తయారవ్వాల్సిందే అని తెలుసుకున్నారు కూడా. అవుతామని కాదు, అవ్వాల్సిందే. అయిపోతాము, చూస్తాము, ప్రయత్నిస్తాము. ఈ భాషను పరివర్తన చేసుకోండి. ఏ సంకల్పం చేసినా ఎంత శాతం నిశ్చయము మరియు సఫలతాపూర్వకంగా ఉంది అని చెక్ చేసుకోండి. ఇప్పుడు చెకింగ్ చేసుకొని వేగాన్ని తీవ్రంగా చేయండి. మొదట చెక్ చేసుకొని తర్వాత కర్మలోకి రండి. అంతేకాని ఏ సంకల్పం వస్తే అది, ఏ మాట వస్తే అది, సంబంధ సంపర్కంలో ఏదో ఒకటి జరగడం ఇలా ఉండరాదు. ఎవరైతే విఐపీలు ఉంటారో వారికి ఎంత చెకింగ్ ఉంటుందో తెలుసు కదా. మొదట ప్రతి వస్తువును చెకింగ్ చేసిన తర్వాత వారు అడుగు వేస్తారు. కనుక ఇప్పుడు 2 గంటలు 4 గంటలు తర్వాత చెకింగ్ చేసుకోవడం కాదు, మొదట చెకింగ్ చేసుకొని తర్వాత అడుగు వేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లోని వివిఐపీలు ఎవరైతే ఉన్నారో వారు కేవలం 1 జన్మ కొరకు, అది కూడా కొంత సమయానికి మాత్రమే. కానీ
ఈ సృష్టి నాటకంలో బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యే మీకైతే ఎన్ని వివిలు అయినా పెట్టవచ్చు. మీరు మీ ముందు వివిలు పెట్టుకుంటూ పోండి. మీ చిత్రాలు ఏవైతే పూజింపబడుతున్నాయో వాటినైతే చూశారు కదా. మందిరాలను చూడకపోయినా ఫోటోలనైతే చూశారు కదా. ఇప్పుడు కూడా వాటికి ఎంత విలువ ఉంది. ఎంత పెద్ద మందిరాలని తయారు చేస్తారు. మీ చిత్రం అయితే మీ 3 అడుగులలోనే వచ్చేస్తుంది కనుక మీకు ఎంత విలువ ఉంది. జడ చిత్రాలకు కూడా విలువ ఉంది. మీ చిత్రాలను దర్శించేందుకు ఎంత క్యూ ఉంటుంది. మరి చైతన్యంలో మీరు ఎంత వివిఐపీలు కనుక అడుగు వేసే ముందు చెక్ చేసుకోండి. తర్వాత చెక్ చేసుకుంటే ఆ అడుగు పోయినట్లే. ఆ అడుగు మళ్ళీ మీ చేతికి రాదు. అజ్ఞాన కూలంలో కూడా ఆలోచించి అర్థం చేసుకొని పని చేయండి అని అంటారు. పని చేసిన తర్వాత ఆలోచించటం కాదు, మొదట ఆలోచించి తర్వాత పని చేయండి. కనుక మీ స్వమానమనే సీటుపై ఉండండి. ఎంత పొజిషన్లో ఉంటారో అంత అపోజిషన్ ఉండదు. మీరు మీ పొజిషన్లో లేనప్పుడు మాయా యొక్క అపోజిషన్ ఉంటుంది. మీ అందరికీ సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలనే లక్ష్యం అయితే ఉంది కదా, లేక కొద్ది కొద్దిగా అవ్వాలనే లక్ష్యం ఉందా? బాప్దాదా ప్రశ్నిస్తూ ఉన్నారు, లక్ష్యం ఉందా? అందరికీ లక్ష్యం ఉంటే చేతులెత్తండి. సంపూర్ణంగా అవ్వాలి కదా. ఎప్పటి వరకు అవుతారు? మీరు అందరినీ ప్రశ్నిస్తారు కదా. టీచర్స్ కూడా విద్యార్థులను మీ లక్ష్యం ఏమిటి అని ప్రశ్నిస్తారు కదా. కనుక ఈరోజు బాప్దాదా విశేషంగా టీచర్స్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల వారు కూర్చొని ఉన్నారు కదా. కనుక 30 సంవత్సరాల వారు రేపు పరస్పరంలో కూర్చొని ప్రోగ్రాం తయారు చేయాలి. మీటింగ్ అయితే చాలా చేస్తూ ఉన్నారు. మీటింగ్ సీటింగ్ చేయడం బాప్దాదా చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎప్పటి వరకు సంపన్నం అవుతారు అనే మీటింగ్ చేయండి. అన్ని ఫంక్షన్లు చేసేటప్పుడు ఫలానా ప్రోగ్రాం ఫలానా తేదీ చేయాలి అని ఫిక్స్ చేస్తారు. మరి దీనికి తేదీ లేదా? ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి. ఎందుకు బాప్దాదా ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకంటే ఎప్పటి వరకు వినాశనం చేయాలి అని ప్రకృతి బాబాని అడుగుతుంది. బాబా ఏమని సమాధానం చెప్పాలి? బాప్దాదా పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, ఎప్పటి వరకు సమయం కావాలి? ఈరోజుటి విశేషమైన టాపిక్ ఎప్పటి వరకు. డబల్ విదేశీయులు కూర్చొని ఉన్నారు కదా, డబల్ పురుషార్థం చేస్తారు కదా. అద్భుతం చేయండి. విదేశీయులు ఉదాహరణగా అవ్వండి. బ్రాహ్మణ పరివారం ముందు, విశ్వం ముందు సంపన్నంగా మరియు సంపూర్ణులుగా అవ్వండి. సర్వశక్తులు సర్వగుణాలతో సంపన్నం అంటే సంపూర్ణంగా అవ్వాలి, అన్నీ ఉండాలి. మనసా వాచ సంబంధ సంపర్కము 4 ఒకవేళ ఒక్కదానిలో బలహీనంగా ఉండిపోయినా సంపన్నము అని అనరు. 4 విషయాలు గుర్తున్నాయి కదా. మనసా వాచ సంబంధ సంపర్కంలో కర్మ కూడా వచ్చేస్తుంది. 4 విషయాలలో సంపన్నంగా అవ్వాలి. మనసా వాచాలో అయితే మేము బాగున్నాము, సంబంధ సంపర్కంలో కొద్దిగా తేడా ఉంది అని అనరాదు. వినిపించాం కదా, ఎవరి ఎదురుగా వెళ్ళినా ఎవరి సంపర్కంలోకి వచ్చినా వీరు మావారు అని వారు అనుభవం చేయాలి. నాది అనే దానిపై అధికారం ఉంటుంది కదా. ఇతరుల దానిపై అంత తేలికదనం ఉండదు. కొద్దిగా బరువు ఉంటుంది, కానీ నాది అన్న దానిపై తేలికదనం ఉంటుంది. కనుక అందరితో తేలికగా ఉండాలి. అంతేకాని కేవలం మీ జోనులో తేలికగా, మీ సెంటర్లో తేలికగా ఉండడం కాదు. ఒకవేళ కేవలం మీ జోన్లో మీ సెంటర్లో తేలికగా ఉంటే విశ్వరాజులు ఎట్లా అవుతారు? విశ్వ కళ్యాణకారులుగా అవ్వలేరు, విశ్వరాజులుగా కూడా అవ్వలేరు. రాజు అంటే కేవలం సింహాసనం పైన కూర్చోవడం అనేది కాదు. రాజధానిలో రాయల్ పరివారంలో కూడా రాజుకు రాజ్యాధికారం ఉంటుంది. కనుక ఏం చేస్తారు? ఎప్పటి వరకు అనే ప్రశ్నకు సమాధానమిస్తారు కదా. మీటింగ్ చేస్తారా?
మీటింగ్ చేసి ఫైనల్ చేయండి, సరేనా? అందరూ బాగున్నారు కదా? చేయాల్సిందే, అవ్వాల్సిందే అనే ఉత్సాహం వస్తుందా? బాప్ దాదా ఉమంగ ఉత్సాహాలను ఇప్పిస్తారు. వీరు ఉమంగ ఉత్సాహాలలో ఉన్నారని చూసి మాయ కూడా ఏదో ఒకటి చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాని అంతిమ సమయం కూడా సమీపంగా ఉంది కదా. కనుక అది తన అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగిస్తుంది. అంతేకాక ఎలాంటి పాలన ఇస్తుందంటే ఇది మాయ యొక్క పాలన అన్నదే అర్థం చేసుకోలేదు. మాయ మతమా లేక తండ్రి మతమా అన్నది అర్థం అవ్వదు. కనుక ఇందులో మిక్స్ చేసేస్తారు. ఫరిస్తా స్థితిలో లేక పురుషార్థంలో విశేషంగా ఏ విఘ్నాలైతే వస్తాయో వాటికి కేవలం 2 శబ్దాలే కారణము. అవి సాధారణ శబ్దాలే, కష్టమైనవి కూడా కాదు. అంతేకాక అనేకసార్లు మీరు వాటిని ఉపయోగిస్తారు కూడా. అవి ఏమిటి? నేను మరియు నాది. ఈ నేను మరియు నాది అనే వాటిని పరివర్తన చేసేందుకు బాప్ దాదా చాలా సహజ విధిని ఇంతకుముందు కూడా తెలిపించారు. గుర్తుందా? ఏ సమయంలో మీరు నేను అని అంటారో అప్పుడు నేను ఆత్మను అని ఆత్మరూపం ఎదురుగా రావాలి. నేను అని అంటూనే మీ ఎదురుగా ఆత్మరూపాన్ని తీసుకురండి. నేను అని ఊరికే అనడం కాదు, నేను ఆత్మను అనే సహజ స్మృతిని తీసుకురండి. నేను తర్వాత ఆత్మ అనే పదాన్ని ఉంచండి. నేను ఆత్మ ఎప్పుడైతే నాది అని అంటారో అప్పుడు మొదట నా బాబా అని అనండి. నా రుమాలు, నా చీర ఇలా నాది అని అంటారు కదా, నా బాబా అని అనాల. నాది అని అంటూనే బాబా ఎదురుగా వచ్చేయాలి. నేను అని అంటూనే ఆత్మ ఎదురుగా రావాలి. దీనిని సహజ స్వభావంగా తయారు చేసుకోండి. ఇది సహజమే కదా, లేక కష్టమా? నేను ఆత్మను అనేది మీకు తెలుసు. కేవలం ఆ సమయంలో అంగీకరించి నడవడం లేదు. తెలుసుకోవడంలో 100% ఉంది, కానీ అంగీకరించడంలో పర్సంటేజ్ ఉంది. దేహాభిమానం అనేది సహజంగా అయిపోయింది కదా. నేను దేహము అని ఎవరేమైనా గుర్తు చేసుకోవలసి వస్తుందా? సహజ స్మృతి ఉందా కదా. నేను అని నోటి ద్వారా అనేదానికి ముందే సంకల్పంలో వస్తుంది కదా. కనుక సంకల్పంలో కూడా నేను అనేది వచ్చిన వెంటనే ఆత్మస్వరూపమే ఎదురుగా రావాలి. ఈ అభ్యాసం చేయడం సహజమే కదా. నేను అని అనకండి, దానితో పాటు ఆత్మగా భావించి మాట్లాడండి. అప్పుడు పక్కా అయిపోతుంది. ఉదాహరణకు శరీరం యొక్క పేరు పక్కా అయిపోయింది కదా. ఎవరినైనా ఇతరులను పిలిచినా మీరు చూస్తారు కదా. కనుక నేను ఆత్మను, ఆత్మ యొక్క ప్రపంచం, బాప్ దాదా, ఆత్మ యొక్క సంస్కారం, బ్రాహ్మణ నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మనసా డ్రిల్లును చేయండి. ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా డ్రిల్లు చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తూ ఉన్నారు. కనుక మీరు నేను ఆత్మ, నా బాబా అనే ఎక్సర్సైజు చేయండి. ఎందుకంటే సమయం యొక్క వేగాన్ని డ్రామా అనుసారంగా తగ్గించవలసి వస్తుంది. వాస్తవానికి రచయిత తీవ్రంగా ఉండాలి, కానీ రచన కాదు. అయితే ఇప్పుడు సమయం వేగంగా వెళ్తూ ఉంది. ప్రకృతి కూడా ఎవర్ రెడీగా ఉంది, కేవలం ఆర్డర్ కోసం ఆగి ఉంది. డ్రామా యొక్క సమయమే ఆర్డర్ చేస్తుంది కదా. స్థాపన చేసేవారు ఒకవేళ ఎవర్ రెడీగా లేకుంటే వినాశనం తర్వాత ప్రళయమైనా అవుతుందా? ప్రళయం అవుతుందా? వినాశనం తర్వాత స్థాపన జరగాల్సిందే కదా. కాబట్టి స్థాపనకు నిమిత్తమైన వారు ఇప్పుడు సమయ ప్రమాణంగా ఎవర్ రెడీగా అవ్వాలి. ఎలాగైతే బ్రహ్మ బాబా అర్జున్గా అయ్యాడు కదా, ఉదాహరణగా అయ్యాడు కదా. నేను అదేవిధంగా బ్రహ్మ బాబాను ఫాలో చేసేవారిగా ఎవరవుతారో బాప్ దాదా చూడాలని అనుకుంటున్నారు. స్వయాన్ని కూడా చూసుకోండి, సమయాన్ని కూడా చూడండి. బాప్ దాదా ఇంతకుముందు కూడా తెలిపించారు. వర్తమాన సమయంలో
బ్రాహ్మణ నుండి ఫరిస్తా ఆత్మలైన మీ అందరూ నిమిత్త భావము మరియు నిర్మాణ భావము ఈ రెండు మాటలను అండర్లైన్ చేసుకోవాలి. దీని ద్వారా దేహాభిమానం యొక్క నేను అనే భావన సమాప్తమైపోతుంది. నాది అనేది కూడా సమాప్తమైపోతుంది. నిమిత్త భావము మరియు నిర్మాణ స్వభావం ఉండాలి. ఎంత నిర్మాణంగా ఉంటారో అంత గౌరవంగా లభిస్తుంది. ఎందుకంటే ఎవరైతే నిర్మాణంగా ఉంటారో వారు అందరికీ ప్రియంగా అవుతారు. ప్రియంగా అయినప్పుడు స్వతహాగానే గౌరవం లభిస్తుంది. కాబట్టి నిమిత్త భావము, నిర్మాణ భావము మరియు భావన, శుభ భావన ఉండాలి. భావము మరియు భావన రెండు విషయాలు ఉన్నాయి. నిమిత్త మరియు నిర్మాణ భావన మరియు భావన ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన, శుభకామన ఉండాలి. ఎవరెలా ఉన్నా మీ నిమిత్త నిర్మాణ భావము మరియు శుభ భావన వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తుందంటే ఎదుటివారి కూడా వైబ్రేషన్ల ద్వారా మారిపోతారు. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు మేము 1 నెల నుండి శుభ భావన ఉంచాము, మారటం లేదు అని అంటారు. తర్వాత అలసిపోతారు, బాధపడతారు. ఇప్పుడు పాపం వారి వృత్తి లేక దృష్టి రాతి సమానంగా ఉన్నప్పుడు మరి అందులో కొద్దిగా సమయమైతే పడుతుంది కదా. భలే వారు మారకపోయినా మిమ్మల్ని మీరు మంచిగా ఉంచుకోవాలి కదా. మీకు మీ పొజిషన్లో ఉండాలి కదా. మీరెందుకు బాధపడతారు? బాధపడద్దు. వారు మారకపోయినా వారితో పాటు నేను మారిపోకూడదు కదా. ఒకవేళ మీరు బాధపడితే వారు శక్తిశాలి అయిపోయి మిమ్మల్ని మార్చినట్లు అవుతుంది. మీరు మీ స్వమానం అనే సీటుని ఎందుకు వదిలేస్తారు? ఎందుకు అనే వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. ఎందుకు అని అన్నారంటే వ్యర్థ సంకల్పాలకు ద్వారం తెరిచినట్లే. ఆ ద్వారం చాలా కష్టం మీద మూసుకుంటుంది. కనుక ఎందుకు అని ఆలోచించకండి. దయా హృదయులయ్యి వైబ్రేషన్లు ఇస్తూ ఉండండి. మీరు మీ సీటును వదిలి ఎందుకు బాధపడతారు? మీ పొజిషన్ నుండి కిందకి రాకూడదని గుర్తుంది కదా. అలా వస్తే చాలా అపోజిషన్ జరుగుతుంది. వ్యక్తుల మధ్య అపోజిషన్ వస్తుంది. స్వభావ సంస్కారాలలో అపోజిషన్ వస్తుంది. ఆలోచనలలో అపోజిషన్ వస్తుంది. కనుక మీ పొజిషన్లో ఉండండి. రేపు ఏం చేస్తారో గుర్తుందా? బాప్ దాదాకు ప్రేమ ఉంది కనుక అందరూ బ్రహ్మ బాబా సమానంగా అయిపోవాలి. బాప్ దాదా భావిస్తూ ఉన్నారు. బ్రహ్మ బాబా ఎదురుగా వ్యతిరేకత రాలేదా? మాయ కూడా వ్యతిరేకించింది. ఆత్మలు కూడా వ్యతిరేకించారు. ప్రకృతి కూడా వ్యతిరేకించింది. కానీ బ్రహ్మ బాబా తన పొజిషన్ని వదిలేశారా? వదిలేయలేదు కదా. అప్పుడే ఫరిస్తాగా అయ్యారు కదా. కనుక ఇప్పుడు స్వయాన్ని అయితే నేను ఫరిస్తాను అని ఫరిస్తాగా భావించి నడవండి. కానీ పరస్పరంలో ఒకరికొకరు కూడా అందరూ ఫరిస్తాలే, ఫరిస్తా రూపంలో చూడండి. నాకు పాత ప్రపంచంతో సంబంధం లేదు, పాత సంస్కారములతో సంబంధం లేదు, ఏ బ్రాహ్మణులతో సంబంధం లేదు. అన్నీ సమాప్తమైపోయాయి. వీరు కూడా ఫరిస్తా, మీరు కూడా ఫరిస్తా అనే దృష్టిలో చూడండి. ఈ వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. అచ్చా, ఇప్పుడు 1 నిమిషం సర్వశక్తులతో సంపన్నంగా అయ్యి విశ్వ ఆత్మలకు ఎటువంటి శక్తిశాలి కిరణాలు ఇవ్వాలి అంటే నలువైపులా విశ్వంలో మీ శక్తిశాలి వైబ్రేషన్లు వ్యాపించాలి. అచ్చా, నలువైపులా ఉన్న బ్రాహ్మణ నుండి ఫరిస్తాగా అయ్యే పిల్లలకు సదా స్వదర్శనం ద్వారా స్వయాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేసుకునే పిల్లలకు బ్రహ్మ బాబాను ఫాలో చేసే విధేయమైన ఆజ్ఞాకారి పిల్లలకు సదా డబల్ లైట్గా అయ్యి సేవ మరియు పురుషార్థాన్ని చేసే ఫరిస్తా ఆత్మలకు సదా తమ పొజిషన్ యొక్క సీటుపై సెట్ అయ్యి అపోజిషన్ను సమాప్తం చేసే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు సంగమయుగం యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే తండ్రి సమీప పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: ప్రత్యక్షతా సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే సదా శుభచింతక మరియు స్వచింతక భవ. సేవలో సఫలతకు ఆధారం శుభచింతక వృత్తి. ఎందుకంటే మీ ఈ వృత్తి ఆత్మలలో గ్రహణ శక్తిని, జిజ్ఞాసతను పెంచుతుంది.
దీని ద్వారా వాచా సేవ సహజంగా సఫలం అవుతుంది. స్వయం పట్ల స్వచింతన చేసే స్వచింతక ఆత్మలు సదా మాయా ప్రూఫ్గా ఉంటారు. ఇతరుల బలహీనతలను గ్రహించడం వల్ల వ్యక్తి మరియు వైభవాల ఆకర్షణ నుంచి కూడా నిర్లేప్గా అయిపోతారు. ఎప్పుడైతే ఈ 2 వరదానాలను ప్రాక్టికల్ జీవితంలో తీసుకొని వస్తారో అప్పుడు ప్రత్యక్షత సమయం సమీపంగా వస్తుంది. మీ సంకల్పాలను కూడా అర్పణ చేసినట్లయితే సర్వ బలహీనతలు స్వతహాగానే దూరమవుతాయి. అవ్యక్త సూచన: అవ్యక్త స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖిగా అవ్వండి. పరమాత్మ ప్రేమను అనుభవం చేసేందుకు అంతర్ముఖులుగా అయ్యి ఈ దేహము నుండి అతీతమైన ఆత్మీక రూపంలో ఉండే అభ్యాసాన్ని పెంచుకోండి. సదా అంతర్ముఖత అనే గుహలో ఉండి పాత ప్రపంచం యొక్క వాతావరణం నుండి అతీతంగా అవుతూ పోతారు. వాతావరణ ప్రభావంలోకి రారు. అచ్చా. ఓం శాంతి. దేహ ప్రపంచానికి అతీతమై మనమే బాబాకే ప్రియమయ్యేలే. ఓ బాబాకే ప్రియమయ్యేలే. ఫరిష్తాలమయ్యే లక్ష్యం మనదే. బ్రాహ్మణ జీవిత లక్ష్యం ఇదేలే. ఓ ఫరిష్తా స్వరూపమేలే. సమయం పిలుపేయదే సంపన్నమవ్వాలని. సమయం పిలుపేయదే సంపూర్ణమవ్వాలని. బ్రాహ్మణ జీవితమే ఎంతో అమూల్యమే. పవిత్రతయేలే మన వ్యక్తిత్వమే. బ్రాహ్మణులం మనమే అవ్వాలి ఫరిష్తా. ఫరిష్తాలమై అవ్వాలి దేవత. మదిలో ఇదే ఆశయే ప్రకాశ రూపమే ధారణ చేసే. ప్రకాశం వ్యాపించేలే. ఓ ప్రకాశం వ్యాపించేలే. ఆలోచించి చెయ్యాలి ప్రతి కర్మని. సంపన్నమై సంపూర్ణమవ్వాలి మనమే. నేను నాదను భావమే పరివర్తనయ్యే. నేనాత్మ నా బాబా స్మృతియే కలిగే. నిమిత్తమై నిర్మాణమయ్యే శుభ భావనతో శుభకామనతో సహయోగులమయ్యేలే. ఓ సహయోగులుగా చేసేలే.
జీవితమే పరిష్కారమయ్యే లక్ష్యం మనదే బ్రాహ్మణ జీవిత లక్ష్యం